మే జూన్ నెలలకు సంబంధించిన 1000 రూపాయలు కలిపి జూన్ నెలలో ఇచ్చే 4000 కలిపి 7000 రూపాయల పెన్షన్ అవ్వాతాతలకు ఒకేసారి ఇస్తున్నాం. అంటే పాత 3 నెలలు కూడా ఇస్తాం అని పాత 3 నెలలు కలిపి ఇవాళ 7000 రూపాయల పెన్షన్ను అక్కడ అవ్వాతాతలకు అందిస్తూ ఉన్నారు. మరి మీరు ఎప్పటి నుంచి ఇస్తారు? మీరు 6 నెలలైనా ఎందుకు ఇవ్వట్లేదు? ఇవాళ అందువల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన విధంగా మీ ప్రభుత్వం డిసెంబర్లో వచ్చింది. డిసెంబర్ నుంచి ఇప్పటికి 6 నెలలు గడిచిపోయింది. అంటే 6 నెలల 12,000 రూపాయలు ప్రతి అవ్వాతాతకు, రాష్ట్రంలో వృద్ధులైన పేదలకు, ఆసరా పెన్షన్దారులకు ఒక్కొక్కరికి 12,000 రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది. ఆ 12,000 ప్లస్ ఈ జూన్లో ఇచ్చే 4,000 కలిపి 16,000 రూపాయల పెన్షన్ డబ్బులు ఈ ఆసరా పెన్షన్దారులకు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. పక్కన ఆంధ్రప్రదేశ్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఇవ్వరు? ధనిక రాష్ట్రం అన్నారు కదా, మరి ఎందుకు మీరు 16,000 ఇవ్వరు? ఆంధ్రప్రదేశ్ ఇలా పాత బకాయిలతో కలిపి ఇవ్వగలిగినప్పుడు మీరెందుకు వెనకడుగు వేస్తున్నారు? ఎందుకు ఈ పేదల పట్ల మీరు నిర్లక్ష్యము, మరి ఈ పక్షపాతాన్ని చూపిస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పక్క రాష్ట్రంలో హామీ సాధ్యమైనప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు సాధ్యం కాదు? మీరు మరి వాళ్ళని చూసైనా కళ్ళు తెరవండి, వాళ్ళని చూసైనా నేర్చుకోండి. మీరు తక్షణమే ఆ 6 నెలల పెన్షన్ బకాయిలు మరియు ఈ నెల నుంచి 4,000 రూపాయలు కలిపి అవ్వాతాతలకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏప్రిల్ మేలో కూడా మీరు ఇంకా ఇవ్వలేదు. ఆ 2 నెలలు కూడా తక్షణమే మరి 4,000తో కలిపి తక్షణమే ఏప్రిల్ మే నెల పెన్షన్లు, పెంచిన పెన్షన్లు కలిపి ఇవ్వాలని చెప్పి కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దివ్యాంగులు, ఇవాళ దివ్యాంగుల విషయంలో భారతదేశంలోనే అతి ఎక్కువ పెన్షన్ ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈ దేశంలో 28 రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా దివ్యాంగులకు 4,016 రూపాయల పెన్షన్ ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే మొదటి నెల నుంచే 6,016 ఇస్తామని చెప్పారు. మరి ఇవ్వండి దయచేసి. రాష్ట్రంలో దాదాపు 5-6 లక్షల వికలాంగులు ఉన్నారు. వారందరికీ కూడా మీరు ఇచ్చిన మాట ప్రకారంగా 6,000 రూపాయల ఆసరా పెన్షన్ దివ్యాంగులకు కూడా అందించాలి. పక్కన ఆంధ్రప్రదేశ్ కూడా దివ్యాంగులకు 6,000 రూపాయలు చేసింది. మీరు కూడా మాట ఇచ్చారు. దాన్ని దివ్యాంగుల పెన్షన్ కూడా 6,000 రూపాయలకు కూడా పెంచి దివ్యాంగులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆనాడు కొత్తగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రంలో 29 లక్షల పెన్షన్లు ఉండేవి. ఇవాళ మేము అనేక కొత్త వాళ్ళకు కూడా పెన్షన్లు ఇచ్చాం. నేత కార్మికులు, గీత కార్మికులు, ఎయిడ్స్ పేషెంట్లు, డయాలసిస్ పేషెంట్లు, అట్లా చేనేత కార్మికులు. అదేవిధంగా పెన్షన్ ఏజ్ కూడా 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించి పెన్షన్ల సంఖ్య 29 లక్షల నుంచి 44 లక్షలకు పెంచాం. అంటే ఇచ్చిన మాట ప్రకారంగా కొత్త పెన్షన్లు కూడా చాలా పెద్ద ఎత్తున ఇచ్చాం. 2014లో పెన్షన్ల సంఖ్య 29 లక్షలు ఉంటే మేము దిగిపోయే నాటికి పెన్షన్ల సంఖ్య 44 లక్షలు. అంటే చాలా పెద్ద ఎత్తున కొత్త పెన్షన్లు ఇచ్చాం. మీరు అన్నారు ఇంటికి 2 పెన్షన్లు ఇస్తామన్నారు. చాలా సంతోషం, మేము మిమ్మల్ని అభినందిస్తాం. తప్పకుండా మీరు ఇంటికి 2 పెన్షన్లు ఇవ్వాలని కోరుతున్నాం. అవ్వకు తాతకు ఇద్దరికీ 4,000 పెన్షన్ ఇవ్వండి. ఈ ప్రభుత్వాన్ని మేము తప్పకుండా అభినందిస్తాం. మాట మీద నిలబడండి. అవ్వ తాతకు ఇవ్వండి, 4,000 పెన్షన్ ఇవ్వండి. ఇంకా ఎవరైనా పెన్షన్ రాని వాళ్లకు దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా వెంటనే పెన్షన్ ఇవ్వాలి, కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం మా ప్రభుత్వంలో దాదాపు 12,000 కోట్ల రూపాయలు మేము పెన్షన్ల మీద ఖర్చు పెట్టాం. ప్రతి సంవత్సరం 12,000 కోట్లు ఖర్చు పెట్టాం. మరి మీరు ఇప్పుడు 4,000 చేస్తామన్నారు, కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు, 2 పెన్షన్లు ఇస్తామన్నారు. ఇవ్వండి, ఒక 25-30 వేల కోట్లు అవుతుంది. చాలా సంతోషం కదా. ఇప్పుడు 12,000ను డబుల్ ఇస్తే 24,000 అవుతుంది. కొత్త పెన్షన్లు 2 పెన్షన్లు ఇస్తే ఇంకో 10,000 పెరుగుతుంది. చాలా సంతోషం. ప్రజలు మేలు జరుగుతుంది, పేదలకు మేలు జరుగుతుంది. మాట మీద నిలబడండి. సో వెంటనే మరి సూటిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, తక్షణమే మీరు పెన్షన్ను ఇచ్చిన మాట ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ను చూసి బుద్ధి తెచ్చుకోండి, ఆంధ్రప్రదేశ్ను చూసి నేర్చుకోండి.
4000 రూపాయల పెన్షన్ ఇవ్వండి, పాత బకాయిలు కలిపి ఇవ్వండి. ఏప్రిల్ మే పెండింగ్లో ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలు ఓట్లు డబ్బల పడ్డాక ఇప్పటిదాకా పింఛన్ వల్లే, డబ్బల ఓట్లు పడగానే పింఛన్ బంద్ పెట్టిండ్రు. ఆ ఇచ్చే 2000 కూడా వస్తలేదు. తక్షణమే ఆ 2 నెలల పెన్షన్ ఇవ్వండి, పెంచిన పెన్షన్ ఇవ్వండి, బకాయిలతో ఇవ్వండి.